ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒరిస్సా ప్రభుత్వం అక్రమంగా చొరబడి ఒక్కొక్క గ్రామంలో తిష్ట వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం వెనుక అసలు విషయం గిరిజనులకు అర్థం కావడం లేదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసెప్ వాగ్జే ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో 21 గ్రామాలు వివాదాల్లో ఉన్నాయని, ఇరు రాష్ట్రాల వారు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారు స్టేటస్ కో విధించారని అన్నారు. ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 21 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. దీనికి కారణం ఒరిస్సా ప్రభుత్వం రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఇక్కడ గిరిజనులు ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువసెంబి అనే గ్రామంలో పవర్ ప్రాజెక్ట్ కడుతుంది. మరి మన రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, మన ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరికి తెలియని అంతుపట్టని విషయం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో మాట్లాడారు, కానీ ఏం జరిగిందో తెలియదు. ఈరోజు సరాసరి ఒరిస్సా ప్రభుత్వం అధికారులు మన ఎగువసెంబి, దిగువసెంబి, డోలియాంబ, పట్టుచెన్నూరు, పగులు చెన్నూరు గ్రామాల్లో గిరిజనుల్ని పక్కకు పంపించేసి ఆళ్లే విద్యుత్ దీపాలు వేసి ఆళ్లే రోడ్లు వేసుకొని ఆళ్లే మైన్స్ అండ్ మినరల్స్ క్యాప్చర్ చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలి. చాలా ప్రమాదం. గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు. అయ్యా మేము ఆంధ్రాలో ఉంటామని చెప్తున్నారు గిరిజనులు ఘోషణ పట్టించుకోకుండా ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉంటుండగా రాష్ట్ర ప్రభుత్వం మెదలకుండా ఉంటే ఇది తప్పుడు సంకేతం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అమలు చేయాలి. స్టేటస్కో వచ్చింది సుప్రీంకోర్టు. కానీ అవతల నుంచి ఒరిస్సా అధికారులంతా మన అధికారులు కళ్ళు మూసుకొని ఉండటం వల్ల రోజు రోజుకు గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. మీరు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడతారా, అధికారులతో మాట్లాడతారా మీరు ఆలోచించండి. గిరిజనులు అక్కడ నలిగిపోతున్నారు. గతంలో కొటియాలో ఉన్నటువంటి గిరిజనులకు అనుకూలంగా లోక్ సత్తా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా గోబ్యాక్ ఆంధ్ర పోలీస్ అన్నప్పుడు కూడా లోక్ సత్తా పార్టీ ఒకటే వ్యతిరేకంగా నిలబడింది. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు తీసుకొని మన గిరిజన ప్రాంతాల్లో మన సంపదను కాపాడాలి, అలాగే గిరిజనుల హక్కుల్ని కాపాడాలని చెప్పి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను.